సో స్ట్రెస్, యాంగ్జైటీ, వర్క్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి సెక్స్ పర్ఫార్మెన్స్‌ని ఏమైనా ఎఫెక్ట్ చేయగలవంటారా? సెక్స్‌లో ఎప్పుడైనా సరే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఉండకూడదు. మీరు కలవాలనుకున్నప్పుడు రతిక్రీడలో మీ భార్యతో మీరు అంటే మీ భాగస్వామితో మీరు కలవాలన్నప్పుడు మీకు స్ట్రెస్ ఉండకూడదు. కానీ ఇవాళ రేపు ఎవరికి లేదండి. అందరికీ ఉంటాయి. అయితే అందరికీ ఈ సమస్యలొస్తున్నాయి. అది ప్రాబ్లమ్. ఎవరి చేతిలో ఉండదు స్ట్రెస్‌ని మొత్తానికి కంప్లీట్ ఫినిష్ చేసేయాలన్నట్టు ఉండదు. ఒక చిన్న నేను మీకు ఇన్సిడెన్స్ చెప్తాను. నా పేషెంట్ చెప్పారు. పెళ్ళయింది. ఒక 8 మంత్స్ బాబు. ఒక పెళ్లి ఫంక్షన్‌లోకి వెళ్ళాలని ఆవిడ అంటే వాళ్ళ మిసెస్ తయారై వెళ్తుంది. ఇతనేమో ఏం చెప్పాడంటే వెళ్ళొద్దు. తర్వాత వెళ్దాం అదంటే, లేదు నేను వెళ్తానని ఆమె వెళ్ళింది. అక్కడ ఆ కార్‌లో వెళ్ళేటప్పుడు ముందు నుంచి డీసీఎం వచ్చి గుద్దింది. వాళ్ళ వైఫ్ డెత్ అయిపోయింది స్పాట్‌లో. ఇక ఈయన ఎంత స్ట్రెస్‌లో ఉన్నాడంటే, ఎంత డిప్రెషన్‌లో ఉన్నాడంటే ఇప్పుడు 4 ఇయర్స్ అయింది. అది 2020లో ఆల్మోస్ట్ అయింది. 6 ఇయర్స్ అయింది. బాబు ఆల్మోస్ట్ పెద్దగయ్యాడు. ఇప్పుడు ఈయనకు అంటే బయటికొచ్చే వరకు ఇంత టైం పడింది. ఆ స్ట్రెస్‌లో నుంచి ఆయనకు అంటే ఆహ్, వేరే ఎవరో అమ్మాయి అంటే ఇప్పుడు టచ్ అయ్యి ఆమెకు ఆ స్ట్రెస్‌లో నుంచి బయటికి తీసింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఆ స్టేజ్‌కొచ్చాడు ఇప్పుడు. లేకపోతే అసలు ఆ డిప్రెషన్‌లో, స్ట్రెస్‌లోనే ఉండే ఆ మందుకు అలవాటు పడడము, సిగరెట్స్ తాగడము, అసలు సెక్స్